హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మాకు రొయ్యలు వచ్చారనమాట. ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాం అనమాట. ఒక 1 కేజీ దాకా తీసుకున్నాము. ఇంకా వాళ్ళే తీయమంటే తీసి ఇచ్చారనమాట. ఇక ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కర్డ్, నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను, ఇందులో ఉన్న నీచంతా పోవడానికి. ఇంకా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి వీటిని పొయ్యి మీద పెట్టాను. ఇవి జస్ట్ ముడుచుకున్నట్లుగా అయిపోతే ఇంకా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా ఇట్లా అయిపోవాలి. దీన్ని ఏం ఉడికించాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక అట్లా అవ్వంగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళంతా వంపేసుకొని ఇంకా దాంట్లోకి కావాల్సిన మసాలా, అలాగే టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టుకున్నాను అనమాట పక్కన. మసాలా ఏంటంటే ఆనియన్, అల్లము, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ అనమాట. చిన్నులపాయ వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని అందులో రొయ్యలు వేయించుకోవాలనమాట. కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం దించేసుకొని ఇప్పుడు దాంట్లోనే ఆనియన్, అలాగే టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కొద్దిగా కారము, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా రొయ్యలు వేసేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మనకి రొయ్యలు అనేది సాఫ్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల టమాటా కర్రీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా